పిప్పి పన్ను లేదా పన్ను పుచ్చిపోవటము లేదా డెంటల్ డికే అంటారు దీన్ని. సర్వసాధారణమైన డిసీజ్ ఇది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ పిప్పి పన్ను లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఈ పన్ను పుచ్చిపోవటము అనేది సాధారణంగా ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక బ్యాక్టీరియల్ అటాక్. పండ్ల మీద బ్యాక్టీరియా చేసే దాడి. సో ఈ బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకస్ మ్యూటెన్స్ ఒక బ్యాక్టీరియా కాదు, చాలా రకరకాల బ్యాక్టీరియా నోట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరి నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది. మనం పొద్దున్న బ్రష్ చేస్తాం, నైట్ బ్రష్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోతూ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోనప్పుడు, అంటే కొన్ని ప్లేసెస్లో ఏదైతే మీరు బ్రష్ చేయకుండా ఉంటారో అక్కడ ఆ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, ఆ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. సో నోట్లో బ్యాక్టీరియా ఎలా మల్టిప్లై అయ్యింది అంటే మీరు తినే ఫుడ్ దానికి కూడా ఫుడ్డే. మీరు ఒక నైట్ చపాతీయో అన్నమో తింటారు అనుకోండి, బ్రష్ చేయకుండా పండుకుంటారు అనుకోండి, ఒక చిన్న అన్నం ముక్క, చిన్న పార్టికల్, చపాతీ ముక్కను అన్నం ముక్కను ఒక చిన్న పార్టికల్ నోట్లో ఉండిపోయింది అనుకోండి, అది బ్యాక్టీరియా ఫుడ్. నైట్ అంతా నోట్లో ఉండే బ్యాక్టీరియా ఆ ఫుడ్ దీని మల్టిప్లై అవుతుంది. ఒక బ్యాక్టీరియా 2, 4 అట్లా పెరుగుతా, నైట్ అంతా పెరుగుతానే ఉంటుంది. అది ఇంకా ఆగదు, ఎందుకంటే ఫుడ్ ఉంది, మంచి షెల్టర్ ఉంది, మంచి పెరుగుతూ ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా పెరిగే క్రమంలో అది కొన్ని యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. దాని స్వభావం అది బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ అప్పుడు 1, 2 అయ్యేటప్పుడు ఒక యాసిడ్ వస్తుంది కొంచెం బయటికి. సో ఈ యాసిడ్స్ వల్ల పన్ను డ్యామేజ్ అవుతుంది. ఎక్కడుంది బ్యాక్టీరియా? పంటి మీద ఉంది. కాబట్టి పంటి మీద ఉండే బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యేటప్పుడు యాసిడ్స్ వల్ల పన్ను డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అయ్యి ఒక చిన్న గుంతలాగా పడుతుంది, ఒక చిన్న పిట్. ఎప్పుడైనా స్టార్టింగ్లో పన్ను పుచ్చు అనేది ఒక చిన్న పిట్ లాగా తయారవుతుంది. ఎంత చిన్నదంటే ఒక చిన్న సూది పెట్టేంత పిట్ చిన్నది. ఆ టైంలో మీరు దంతవైద్యుని కలిస్తే సింపుల్గా దాన్ని సిమెంట్ వేసి నింపేస్తాం, లేదా కాస్మెటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, వేరే ట్రీట్మెంట్ చేస్తాం. మీరు కలవరు, అలానే ఉంచుకుంటారు. అది పెరిగి 1 mm డయామీటర్ కాస్త 2 mm, 2 mm కాస్త 3 mm అవుతుంది. అప్పుడు మీరు గమనిస్తారు. చాలా మంది ఇంకొంచెం పెద్దగా అయినాక అప్పుడు గమనిస్తారు. ఎందుకు గమనిస్తారంటే ఏదో ఇరుకుతూ ఉంటుంది దాంట్లో, నాన్ వెజ్ ఇరకటము, ఫుడ్ ఇరకటము. అప్పుడు కూడా ఏం చేస్తారు? డాక్టర్ దగ్గర రారు మీరు. అప్పుడు కూడా ఒక పుల్ల పెట్టి తీయటము, పుక్కిలి చుమ్మేసుకోవటము అట్లా చేస్తారు. మీకు తెలుసు అక్కడ ఏదో ఉంది, ఏదో ఇరుకుతా ఉంది, పన్ను బొక్కబడింది అని తెలుసు మీకు, అయినా రారు. సో అట్లా నెగ్లెక్ట్ చేయటం వల్ల మీరు ఆ స్టేజ్లో వచ్చినా కానీ డాక్టర్ దాన్ని ఆ పుచ్చంతా క్లీన్ చేసి మంచిగా సిమెంట్ ఫిల్లింగ్స్ ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీ ఫిల్లింగ్స్ ఉన్నాయి, ఫిల్లింగ్ చేస్తే అయిపోతుంది. అప్పటికి రారు. డాక్టర్ దగ్గరికి ఏం పోతాంలే, అక్కడికి పోతే మళ్ళీ కన్సల్టేషన్ ఫీజు అని, ఆ ఫిల్లింగ్స్ అని, అవి ఇవన్నీ ఎక్కువైతే అమౌంట్ మనకు అని నెగ్లెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా మంచి రూమ్ కూడా వచ్చేసింది, పెద్ద క్యావిటీ తయారైంది అక్కడ. దాంట్లోనే హ్యాపీగా పండుకుంటుంది. రోజు మీరు తినే ఫుడ్ అది కూడా తింటూ ఉంటుంది. అది మల్టిప్లై అవుతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. అది పెరిగి లోపలికి పోతుంటుంది, పంటి లోపలికి. సో ఒక్క మూమెంట్లో పంటి లోపల, ప్రతి పంటిలో లోపల పల్ప్ అనేది ఉంటుంది అనమాట. బేసికల్గా పంటిలో 3 లేయర్స్ ఉంటాయి. బయట తెల్లగా మనం చూసేదాన్ని ఎనామిల్ అంటారు, లోపల ఎల్లో కలర్ డెంటిన్ ఉంటుంది, దాని లోపల పల్ప్ అంటారు దాన్ని. అంటే బ్లడ్ వెజిల్స్, నర్వ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో ఈ బ్యాక్టీరియా అక్కడికి వెళ్తుంది, డీప్ వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి పల్ప్ దగ్గరికి బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ నర్వ్స్ ఉంటాయి, సెన్సిటివిటీ ఉంటుంది, పేషెంట్కి పెయిన్ వచ్చేస్తుంది. నేను చెప్పాను ముందే మీకు, ఈ బ్యాక్టీరియా డెవలప్ అయ్యేటప్పుడు అది యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈ బ్యాక్టీరియా పోయేసి ఆ పల్ప్ మీద యాసిడ్ రిలీజ్ చేస్తుంది. పల్ప్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. గాలికి కూడా తట్టుకోలేదు, వేడి తట్టుకోలేదు, కూల్ తట్టుకోలేదు, చాలా సెన్సిటివ్ ఉంటుంది. దాని మీద ఏ రాకూడదు, దాని మీద వేడి తగలకూడదు, గాలి తగలకూడదు, కూల్ తగలకూడదు. అట్లాంటి దాని మీద యాసిడ్ వేస్తున్నాం. యాసిడ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది? యాసిడ్ వేస్తే కింద మార్బుల్స్ కరిగిపోతాయి. అట్లాంటి యాసిడ్ అనమాట, అంత పవర్ఫుల్ యాసిడ్. అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కు పెయిన్ వస్తుంది. మీకు అప్పుడు డాక్టర్ గుర్తుకొస్తాడు. అప్పుడు వస్తారు మా దగ్గరికి, డాక్టర్ నాకు విపరీతమైన పెయిన్ వస్తుంది, పన్ను చల్లటి వాటర్ పోసుకుంటే ఇక్కడ దాకా నా బ్రెయిన్ వరకు నొప్పి వస్తుంది, వేడి టీలు కాఫీలు అయితే మర్చిపోండి తాగలేకపోతున్నాను, ఏంటి బాధ నాకు అని అప్పుడు వస్తారు. అప్పుడు మేము దాన్ని ఎగ్జామిన్ చేస్తే ఇప్పుడు ఏముంటుంది అక్కడ? పెద్ద క్యావిటీ, పెద్ద డికే అయిపోయి ఉంటుంది, పుచ్చిపోయి ఉంటుంది పుచ్చు. ఆ పుచ్చు ఎంతవరకు పోయి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నరం వరకు పోయి ఉంటుంది. నేను దాన్ని చూస్తే అట్లా ప్రోబ్ పెట్టకపోతే డైరెక్ట్గా నరంలోకి పోతుంటుంది అది. అప్పుడు ఏం చేయగలం డాక్టర్ అయినా? మొత్తం నరం అంతా డ్యామేజ్ అయిపోయింది, లోపల వరకు పుచ్చిపోయింది.
అప్పుడు వచ్చి డాక్టర్ నాకు ఫిల్లింగ్ చేయమంటారు. అలాంటి కండిషన్స్లో ఫిల్లింగ్ అనేది రాదు, చేయకూడదు కూడా. డాక్టర్ ఫిల్లింగ్ చేసినా కానీ ఆ నరం మీద ఫిల్లింగ్ పడి ఇంకా నొప్పి ఎక్కువ కావటము, వాపు రావటం అలాంటివి జరుగుతాయి. ఇలాంటి కండిషన్లో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దంత వైద్యం చాలా అభివృద్ధి చెందింది, చాలా డెవలప్ అయింది. ఇలాంటి కండిషన్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఒక అద్భుతమైన చికిత్స ఉంది. ఇది చేసి మీ పన్నును నార్మల్ స్టేజ్ తీసుకురావచ్చు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంత డ్యామేజ్ అయిన పన్నులకు మీరు ఎప్పుడు తీసేయాలి అనే మాట పెట్టుకోవద్దు. మీరు మీ డాక్టర్ని అడగొద్దు, డాక్టర్ నా పన్ను చాలా పాడైపోయింది, విపరీతమైన నొప్పి వస్తుంది, మీరు తీసేయండి అని చెప్పొద్దు. లెట్ ద డాక్టర్ డిసైడ్. ఆ పన్నును తీయకుండా కాపాడుకోవచ్చు. మీరు మీ డాక్టర్ని అడగండి, డాక్టర్ నా పన్ను పాడైపోయింది, చాలానే పాడైపోయింది, నేను ఒప్పుకుంటాను, నా నెగ్లెక్టే, కానీ మీరు ఏదో ఒకటి చేసి దాన్ని కాపాడండి. కాపాడవచ్చు కూడా. దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారాను, లేకుంటే దాని మీద క్యాప్ పెట్టో ఏదో రకంగా దాన్ని మనము మంచిగా చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు.